తెలుగు టీచర్ భాస్కర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా 10వ తరగతి నూతన పాఠ్యాంశమైనటువంటి ఉపవాచకంగా ఇచ్చినటువంటి రామాయణంలోని ప్రశ్నలకు 12 ప్రశ్నలు ఇచ్చాడు. కొత్త పాఠం ప్రకారం, కొత్త టెక్స్ట్ బుక్ ప్రకారము 12 ప్రశ్నలు పాఠం వెనక ఇవ్వడం జరిగింది. ఉపవాచకము రామాయణం వెనక 12 ప్రశ్నలు ఇచ్చారు. ఆ 12 ప్రశ్నలకు ఇప్పుడు నేను జవాబు ఇవ్వదలుచుకున్నాను. అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత సమాచారాన్ని తెలుసుకోగలరని ఆశిస్తున్నాను. మొదటి ప్రశ్న, రామాయణ ప్రాశస్త్యాన్ని గురించి వ్రాయండి. ఈ ప్రశ్నకు జవాబు రామాయణ ప్రాశస్త్యం తెలిపే విధంగా ఉన్నటువంటి జవాబు. ఈ ప్రశ్నను ఇంకో రకంగా కూడా అడగవచ్చు. రామాయణం భారతీయులకు ఒక ఆచరణ గ్రంథం వివరించండి ఎట్లా కూడా అడగవచ్చు. ఇది కాదు రామాయణ ప్రాశస్త్యం. రామాయణ ప్రాశస్త్యాన్ని గురించి తెలిపేటువంటి ప్రశ్న మీరు చూస్తున్నారు. తర్వాత రెండవ ప్రశ్న, సీతారామ కళ్యాణాన్ని గురించి రాయండి. సీతారామ కళ్యాణానికి సంబంధించినటువంటి ప్రశ్న రెండవ ప్రశ్న. తర్వాత మూడవ ప్రశ్న, లక్ష్మణ విశ్వామిత్ర రామలక్ష్మణ విశ్వామిత్ర యాగాన్ని రక్షించిన వృత్తాంతం. లేదా ఈ ప్రశ్నని ఇంకో రకంగా కూడా వచ్చు. ఏమనుకోవచ్చు, విశ్వామిత్రుని యొక్క గురువుగా విశ్వామిత్రుడు రామలక్ష్మణుడికి ఏ విధంగా చేశారు అంటే ప్రశ్నకు కూడా అడగవచ్చు. ఇది ఒకటి చూడండి. ప్రశ్నను ఇంకొక విధంగా ఏమనుకోవచ్చు అంటే, రామాయణం ఆధారంగా విశ్వామిత్రుడు ఉత్తమ గురువు అని నిరూపించండి. ఈ ప్రశ్నకు కూడా ఈ జవాబే సరిపోతుంది. ఇక్కడ కొద్దిగా ఉంది. తర్వాత దీనికి యొక్క కంటిన్యూషను అది ఇక్కడ ఎంతో చూడండి. ఉత్తమ గురువుగా విశ్వామిత్రుడు లక్ష్మణులకు విద్య నేర్పినటువంటి విధానం అంతా ఇక్కడ ఉంది. దాన్ని కూడా ఈ ప్రశ్నకి జవాబుగా చెప్పొచ్చు. ఇది రెండు కలిపి ఈ ప్రశ్న జవాబు. తర్వాత ప్రశ్న, సీతారాములు వనవాసం వెళ్ళిన కారణం ఏమిటి అనేటువంటి ప్రశ్నకు జవాబు ఇది. తర్వాత ప్రశ్న, సీతాపహరణ గురించి రాయండి అనే ప్రశ్నకు జవాబు. సీతాపహరణ ఎలా జరిగిన విధానాన్ని గురించి రాయండి అనే ప్రశ్నకు జవాబు ఇది. తర్వాత శ్రీరామ సుగ్రీవుల మైత్రి జరిగిన తీరును వివరించండి అనేటువంటి ఇది చాలా చాలా ముఖ్యమైనది. అనేక సార్లు పరీక్షల్లో ఇస్తుంటారు. తర్వాత ప్రశ్న, సీతాన్వేషణ వృత్తాంతాన్ని తెలిపేటటువంటిది. సీతాన్వేషణ జరిగిన విధానం, హనుమంతుడు సీతను అన్వేషించడానికి ఎలా వెళ్ళాడు, అన్వేషణ చేస్తూ అతను చేసిన పని ఏంది అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రశ్న, లంకా దహనం జరిగిన విధానాన్ని వర్ణించండి. హనుమంతుడు లంకను ఎలా దహనం చేశాడో అనే ప్రశ్నకి ఇక్కడ జవాబు ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రశ్న, సేతు నిర్మాణం జరిగినటువంటి విధానం. వానర సైన్యంతో కలిపి శ్రీరామచంద్రుడు సేతువును ఎలా నిర్మించాడు అనేటువంటి ప్రశ్నకు జవాబు ఇది. తర్వాత రావణ సంగ్రామం జరిగిన విధానం గురించి వివరించేటువంటి ప్రశ్న ఇది. ప్రశ్నకు జవాబు. తర్వాత రామాయణం ఆదర్శ కావ్యం. రాముని యొక్క గొప్పతనాన్ని, రాముని యొక్క ఔన్నత్యాన్ని తెలిపండి అన్నప్పుడు కూడా ఈ ప్రశ్నకు జవాబు సరిపోతుంది. మానవ సంబంధాల గొప్పతనాన్ని రామాయణం ఎలా వివరించిందో అనే ప్రశ్నకు జవాబు
ఇవి ఈ 12 ప్రశ్నలకి జవాబులు ఇవ్వడం జరిగింది. ఇవి నూతన మారినటువంటి పాఠ్యపుస్తకం 10వ తరగతి పాఠ్యపుస్తకం ప్రకారం 12 ప్రశ్నలు ఉపవాచకం వెనక పాఠ్యాంశం వెనక ఇవ్వడం జరిగింది. ఆ 12 ప్రశ్నలకు ఇక్కడ జవాబు ఇవ్వడం జరిగింది. అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ ఆశిస్తూ ఇలాంటి కొత్త అంశాలను పెట్టడానికి ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సెలవు. ఇట్లు మీ భాస్కర్.